సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ స్టాక్ మార్కెట్ క్లోజింగ్ ఎలా అయింది అనేది చూసుకుంటే, ఇవాళ శ్రీరామనవమి పండగ నాడు కూడా పెద్ద ఎత్తున మార్కెట్స్ ఫాలో అయినాయి. దాదాపు నిఫ్టీ క్లోజింగ్ వచ్చి 22,800 దగ్గర క్లోజ్ అయింది. దాదాపు 2.1% ఫాల్, 498 పాయింట్స్ ఫాల్ అయింది. అలాగే సెన్సెక్స్ చూసుకుంటే 1690 పాయింట్లు డౌన్ అయ్యి 73,583 దగ్గర క్లోజ్ అయింది. సో ఏంటి ఈ ఫాలు? ఎందుకు ఈ రీజను? ఏం జరుగుతుంది? మార్కెట్స్ 2 రోజులు బాగా పెరిగాయి. ఇప్పుడు ఇవాళ ఫ్రైడేని మళ్ళీ ఒక బ్లాక్ ఫ్రైడే కింద చేసింది. ఏం జరిగింది? అసలు ఏమవుతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అమ్మకాల ఒత్తిడి ఎలా ఉందంటే 2,400 షేర్లు నష్టాల్లో ఉన్నాయి. అలాగే ఇరాన్ యుద్ధం ముగిసింది అని మొన్న 2 రోజుల క్రితం వరకు అనుకున్న విషయాన్ని ఇప్పుడు ఇరాన్ యుద్ధం ఆపేదే లేదు అనేది తెలియటంతో ఒక్కసారిగా మార్కెట్లో ఆశలన్నీ అడియాసలు అయిపోయినాయి. అమెరికా ప్రతిపాదించిన శాంతి ఒప్పందం ఏకపక్షంగా అన్యాయంగా ఉంది అని ఇరాన్ ప్రకటించింది. దాంతో ఉద్రిక్తతలు మళ్ళీ పెరిగాయి. దీనికి తోడు మిడిల్ ఈస్ట్కి అమెరికా వాళ్ళు 10,000 మంది సైనికుల్ని పంపించేందుకు ప్లాన్ చేస్తుంది అనేది ఆందోళన ఎక్కువ పెరిగింది. అలాగే బ్యారెల్ ముడి చమురు వచ్చి $100 పైన దాటడంతో భారత్ వంటి దిగుమతి దేశాలు పెద్ద సవాల్గా మారింది. సో బ్రెంట్ క్రూడ్ ఒక్కరోజే 6% పెరిగి $106కి వెళ్ళింది. దాంతో యుద్ధం కనుక సుదీర్ఘకాలం జరిగితే ట్రేడు చమురు ధరలు బాగా పెరుగుతాయి కాబట్టి దాని యొక్క పరిణామం భారత్ మీద తీవ్రంగా ఉంటుంది అనేది తెలిసిందే. కాబట్టి దానివల్ల మార్కెట్స్ ఫాల్ అయినాయి. అలాగే రూపాయి రికార్డు కనిష్టానికి వచ్చింది. చరిత్రలో మొదటిసారి రూపాయి 94 మార్కును దాటింది. ఇప్పుడు ఇవాళ రూపాయి 95 అయింది క్లోజింగ్ రేట్కి వచ్చేపాటికి. $1తో పోలిస్తే 95 అయింది. అలాగే యుద్ధం మొదలైనప్పటి నుంచి రూపాయి దాదాపు 4% మేర క్షీణించింది. సో విదేశీ ఇన్వెస్టర్లు నిరంతరం నిధులను వెనక్కి తీసుకోవడంతో రూపాయి మరింత ఒత్తిడి పెరుగుతుంది. సో భవిష్యత్తు మీద ఇంకా చాలా ఆందోళన అనేది కలిగిస్తుంది. ఎందుకంటే విక్స్ ఇండియా 7% పెరిగింది. దాదాపు ఇది 28 దాకా వెళ్ళింది. యుద్ధం ఎంత త్వరగా ముగిస్తే మార్కెట్లు అంత వేగంగా కోలుకుంటాయని మార్కెట్ నిపుణులు అంటున్నారు. సో ఇవాళ మార్కెట్స్లో బాగా నష్టపోయిన స్టాక్స్ చూసుకుంటే శ్రీరామ్ ఫైనాన్స్ 5% డౌన్ అయింది. అలాగే టీఎంపీవి 4%, ఎటర్నల్ 4%, రిలయన్స్ 4%, ఎస్బీఐ 4%, బజాజ్ ఫైనాన్స్ 4%, అలాగే అదాని ఎంటర్ప్రైజెస్ 3%, అలాగే ఇండస్ఇండ్ బ్యాంక్ 3%, హీరో మోటార్ 3.5%, బజాజ్ ఫైనాన్స్ 4%. ఇలా అన్ని కంపెనీలు సెన్సెక్స్ నిఫ్టీలో టాప్ 50 కంపెనీస్ తీసుకుంటే 50 కంపెనీస్లో దాదాపు 45 కంపెనీస్ డౌన్ అయినాయి. ఓన్లీ 4 కంపెనీసే ఇవాళ ఉన్నాయి. సో ఈ లెక్కన చూసుకుంటే ఇవాళ పెరిగింది ఓన్లీ ఓఎన్జీసీ, అలాగే విప్రో, కోల్ ఇండియా, టీసీఎస్. ఓన్లీ 4 కంపెనీలే పాజిటివ్గా ఉన్నాయి. ఎందుకు ఇలా అవుతుంది అనేది మనం క్లియర్గా డిస్కస్ చేసుకున్నాం. ఎప్పటిదాకా ఇది జరుగుతుంది? మార్కెట్కి మన ఇండియన్ మార్కెట్ పరిస్థితి ఏంటి అంటే, ఆయిల్ అనేది క్రూడ్ ఆయిల్ ఇప్పుడు $100కి వెళ్ళింది. సో మధ్యలో మార్కెట్లు పెరిగినా అది పుల్ బ్యాకే కానీ ఈ యుద్ధం అనేది ఒక క్లోజ్ అయ్యేదాకా ఈ ఇండియన్ పరిస్థితి కానీ వరల్డ్ మొత్తం దాదాపు 100 కంట్రీలు అతలాకుతలం అయిపోతున్నాయి. వాటి యొక్క ఆర్థిక వ్యవస్థ అంతా కూడా అస్తవ్యస్తం అయిపోతుంది. సో కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఇన్వెస్టర్స్ అందరూ కూడా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఏంటంటే, మనం ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు బాగా తగ్గింది కాబట్టి సెలెక్టివ్గా మంచి కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయటం ఒక పాయింట్. అలాగే షార్ట్ టర్మ్ ట్రేడ్స్ కానీ ఎమోషనల్ ట్రేడ్స్ కానీ చేయకుండా ఒక స్టేబుల్గా ఒక లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టడీగా ఇన్వెస్ట్ చేసుకోవటం అనేది ఒక బెస్ట్ పాయింట్. అలాగే ఇప్పుడు నిఫ్టీ చూసుకుంటే లెవెల్స్ ఇవాళ ప్రజెంట్ క్లోజింగ్ తీసుకుంటే 22,800 ఉంది. రేపు మండేకి ఎలా ఉండొచ్చు, ఏ రకంగా ఉండొచ్చు మండేకి అని చూస్తే, ఇప్పుడు సాటర్డే సండే కనుక మార్కెట్స్ అక్కడ ఇరాన్ మీద ఇంకా యుద్ధం స్టార్ట్ అయినా
ఇప్పుడు హార్మోజ్ జల్సంది ఏమవుతుందో ఈ 2 రోజుల్లో తెలియాలి. అలాగే ఈ భూతల దాడులు కూడా చేస్తాము అంటున్నప్పుడు ఇరాన్ యొక్క ఆల్టర్‌నేట్స్ ఏంటి? ఇప్పుడు అలాంటి సంధి చర్చలేమన్నా ఈ 2 రోజుల్లో జరిగితే కొంత పాజిటివ్ వస్తుంది. లేదంటే లాస్ట్ టైమ్ ఇప్పుడు 22,700 కట్ అయిందంటే 22,500 దాకా నెక్స్ట్ టార్గెట్ ఉంది. అలాగే అప్ సైడ్ చూసుకుంటే 23,000 అబోవ్ ఉంటే కొంచెం స్టేబుల్‌గా ఉండే ఛాన్స్ ఉంది నిఫ్టీ. సో, బ్లాక్ మండే అవుతుందా? లేకపోతే అలాగే పాజిటివ్ మండే అవుతదా అనేది రేపు చూసుకుంటే కొంచెం ఈ 2 రోజులు ఉద్రిక్తతలు గనక తగ్గితే కొంచెం పాజిటివ్ వచ్చే ఛాన్సెస్ కనపడుతున్నాయి. సో, రేపు మండే ఎక్స్‌పైరీ ఉంది. అలాగే ట్యూస్‌డే మళ్ళీ మార్కెట్స్‌కి హాలిడే ఉంది. కాబట్టి మండే ఎక్స్‌పైరీని జాగ్రత్తగా చూసుకోండి. సో, ఓవరాల్‌గా చూసుకుంటే టెక్నికల్‌గా అయితే మార్కెట్స్ వీక్‌నెస్సే చూపిస్తున్నాయి. కాబట్టి సెల్ అండ్ రైజ్ కాన్సెప్ట్‌లోకి రావచ్చు. థాంక్ యూ అండి. నమస్తే.